ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యమంత్రులుగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడుల మధ్య వ్యక్తిగత విమర్శలు వ్యంగ్యస్త్రాలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ చంద్రబాబు నటనపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు నటనను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఎవరు మహానటులు? దానవీర సూరకర్ణ కన్నా చంద్రబాబు గొప్పగా నటిస్తున్నారని, చంద్రబాబు యాక్టింగ్ ముందు ఎన్టీఆర్ యాక్టింగ్ ఎందుకు పనికిరాదని జగన్ తీవ్రంగా వ్యంగ్యంగా అన్నారు. అంతేకాదు, చంద్రబాబు లైవ్ యాక్షన్ చూసి ఎన్టీఆర్ ఎక్కడికో వెళ్లిపోవాలి అంటూ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలు చంద్రబాబును ఉద్దేశించి చేసిన వ్యక్తిగత విమర్శలుగా ఆయనను కించపరిచే విధంగా ఉన్నాయని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తూనే జగన్ తన పార్టీ భవిష్యత్తుపై గట్టి ధీమా వ్యక్తం చేశారు. 3 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోతుంది, వైసీపీ పార్టీ వస్తుంది అని ప్రజలకు తెలిసిపోయింది అని జగన్ అన్నారు. అందుకే రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ప్రజలు తన దగ్గరకు వస్తున్నారని, అది చూసి చంద్రబాబు తట్టుకోలేక అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మాజీ సీఎం ఆరోపించారు. ప్రజలు తమకు అండగా ఉన్నారని, చంద్రబాబు పాలనపై విసిగిపోయారని జగన్ నమ్మకంగా ఉన్నారు. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. చంద్రబాబు నటనను టార్గెట్ చేయడం ద్వారా ప్రజల్లో ఆయన పట్ల ఉన్న సానుభూతిని దెబ్బతీయాలని జగన్ ప్రయత్నిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ రకమైన వ్యక్తిగత విమర్శలు ప్రజల్లో ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. రాబోయే రోజుల్లో ఈ మాటల యుద్ధం మరింత ముదరడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు ఇరు పార్టీల మధ్య వాతావరణం మరింత వేడెక్కుతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా నట భీమస్ చంద్రబాబు అనే పదం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం ఒక సెటర్ మాత్రమేనా, లేక రాజకీయ వ్యూహంలో భాగమా అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఎవరు మహానటులు? దానవీర సూరకర్ణ కన్నా గొప్పగా యాక్టింగ్ చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్ళిపోవాలి? చంద్రబాబు నాయుడు గారు లైవ్ యాక్షన్ ముందు